సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ జిల్లా కోర్టులో భాగంగా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వయసు, అర్హతలు, జీతము, సిలబస్, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎండ్ వరకు చూసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసామంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ లైట్ వెహికల్. శాలరీ చూడండి, ఈ డ్రైవర్ పోస్ట్కి 23,780 రూపీస్ టు 76,730 రూపీస్ పర్ మంత్ అయితే మీకు ఉంటుంది. స్టార్టింగ్ శాలరీనే మీకు 23,780 రూపీస్తో బేసిక్ పే అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా మీరు మే 13వ తేదీ నుంచి ఆన్లైన్లో aphicourt.government.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. జూన్ 2వ తేదీ లాస్ట్ డేట్గా పెట్టారు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి. ఇక జిల్లాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా అనంతపురం జిల్లాకి సంబంధించి చూసుకుంటే టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓసీకి 2, బీసీఏకి 1, ఎస్టీకి 1. ఈస్ట్ గోదావరిలో 3 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 2, ఎస్సీ గ్రూప్ 1కి 1. గుంటూరుకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1. కృష్ణా జిల్లాలో 7 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 2, బీసీఏ, బీసీబీ, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్టీ ఒక్కొక్కటి ఉన్నాయి. కర్నూలు జిల్లాకి సంబంధించి 3 పోస్టులు ఇచ్చారండి. ఓసీకి 2, ఎస్సీ గ్రూప్ 1కి 1. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అది కూడా ఎస్సీ గ్రూప్ 1కి అయితే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో 1 పోస్ట్ ఉంది ఓసీకి. శ్రీకాకుళంలో 3 పోస్టులు ఉన్నాయి. ఓసీలో 1, బీసీఏ గ్రూప్ ఎస్సీ గ్రూప్ 1కి 1. విశాఖపట్నంలో 3 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 2, ఎస్సీ గ్రూప్ 1కి 1. విజయనగరంకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అది కూడా ఓసీకి కేటాయించారు. ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జస్ట్ 7th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. 7వ తరగతి అనేది పాస్ అయి ఉండాలండి. 7వ తరగతి పాస్ అయితే సరిపోదు. 7వ తరగతితో పాటు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా. లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీకు ఉంటే సరిపోతుంది. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది అది అందరికీ మన తెలుగే కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళకి తెలుగు అనేది లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. అంటే అది చదవడం, రాయడం, మాట్లాడగలగడం రావాలి. అది ఆటోమేటిక్గా మదర్ టంగే కాబట్టి నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 42 ఇయర్స్. 01/07/2025 నాటికి నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి అన్నమాట. 42 కన్నా పైన ఉంది సార్ మా ఏజ్, మేము అప్లై చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కానీ మీరైతే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు కానీ ఏమైనా డిజేబిలిటీ ఉంటే 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీఎస్కి మాత్రం 42 ఇయర్స్ మాత్రమే కట్ ఆఫ్. ఇక ఈ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎగ్జామినేషన్ పెడతారు. 80 మార్క్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారండి. 80 మార్క్స్కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఒక 20 మార్కులకు ఉంటుంది. ఓకేనా. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 80 క్వశ్చన్స్ అనేవి 40 క్వశ్చన్స్ మీకు జీకే నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడుగుతారు. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. మొత్తం 80 క్వశ్చన్లు, 90 నిమిషాలు, అంటే 1.5 గంట మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చారు. జీకేకి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, చెక్ చేయండి. ఇక జనరల్ ఇంగ్లీష్ నుంచి ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. ఇక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్, డీకోడింగ్, ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది.
ఓకేనా. సో ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది, డ్రైవింగ్ టెస్ట్ అనేది. సో ఈ ఎగ్జామినేషన్లో ఏదైతే 80 మార్క్స్కి ఎగ్జామ్ పెడుతున్నారో ఇందులో మినిమం మార్క్స్ ఎంత తెచ్చుకోవాలి మనం రేస్లో ఉండాలంటే, ఓసీ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి, బీసీ వాళ్ళైతే 35%, ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళైతే 30% తెచ్చుకుంటే మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు, పోటీలో ఉంటారు. ఇక స్కిల్ టెస్ట్కి, డ్రైవింగ్ టెస్ట్కి 1:3 నిష్పత్తిలో అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఒక పోస్ట్కి ముగ్గురిని ఈ విధంగా పిలుస్తారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులు, స్కిల్ టెస్ట్ని ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు అనేది 800 రూపీస్ అవుతుంది ఓసీకి, బీసీకి, ఈడబ్ల్యూఎస్కి. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్కి 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది వాళ్ళు. ఓకేనా. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే ఆన్లైన్ మోడ్లోనే మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు టెస్ట్ సెంటర్కి సంబంధించి 5 ప్రిఫరెన్సెస్ అనేవి చూస్ చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడే. ఓకేనా. అందులో ఏదో ఒకటి మీకు వాళ్ళు అలౌట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదండి మనకి ఓవరాల్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల పోస్టులు అయితే విడుదలవుతున్నాయి కదా, విడుదలయ్యి ఉన్నాయి. అందులో డ్రైవర్ పోస్ట్, ఓకేనా, డ్రైవర్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. జస్ట్ 7th క్లాస్ పాస్ అయ్యి ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంటే మంచి ఆపర్చునిటీ ఇది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఓకేనా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెల 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్తో పాటు అప్లై చేసుకునేటటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.